ఈ హోలీ పౌర్ణమికి రాత్రిలోపు మీ ఇంటి గుమ్మానికి ఈ ఒక్కటి కడితే చాలు, మీ ఇంట్లో ఉన్న సమస్యలు, నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. ఇంతకీ హోలీ పౌర్ణిమ రోజు ఇంటి గుమ్మానికి ఏం కట్టాలి, ఏం చెయ్యాలి, వివరాలు వీడియోలో తెలుసుకుందాం. అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఈ నెల పౌర్ణమి పైగా శుక్రవారంతో కలిసొచ్చింది. ఇలాంటి అద్భుతమైన రోజు ఇంటి గుమ్మం దగ్గర ఈ చెట్టు ఆకులు లేదా కొమ్మలను కడితే నెగిటివ్ ఎనర్జీ, నరదిష్టి, నరఘోష అన్నీ కూడా తొలగిపోతాయి. మీ సమస్యలన్నీ పోయి మీరు కుబేరులుగా మారుతారని పెద్దలు అంటున్నారు. మరి పౌర్ణమి శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఏ ఆకులు కట్టాలి, ఏ పరిహారాన్ని పాటించాలో తెలుసుకుందాం. దానికన్నా ముందు చంద్రుడికి సంబంధించి ఒక పురాణ కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం. దక్ష ప్రజాపతి భార్య ద్వితీయ గర్భంలో జన్మించిన 27 మంది కుమారులే 27 నక్షత్రాలు. వీరిలో రోహిణి, అనురాధ, ధనిష్ట అతి సుందరమైన వారు. రోహిణి ఈ ముగ్గురులో కల్లా అందగత్తె. వారందరినీ దక్ష ప్రజాపతి ఆదరించి తన బిడ్డల వలె పెంచాడు. ఆ నక్షత్రాల పేర్లు అశ్వని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పుష్యమి, పునర్వసు, ఆశ్లేష, మఖ, పుబ్బ, పూర్వ ఫాల్గుణ, ఉత్తర ఫాల్గుణి, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, అదేవిధంగా మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రావణం, ధనిష్ట, శతవిష, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. ఈ కుమార్తెలకు పెళ్లి వయస్సు వచ్చింది. పెళ్లి చెయ్యాలని అందర్నీ మునులను సంప్రదించి చివరికి చంద్రుడికిచ్చి వివాహం చేశాడు దక్షుడు. అందుచేత ఒకే పూలమాలను తయారు చేసి చంద్రుని మెడలో వేయించారు. ఆ 27 భార్యలతో అత్యంత సుందరాంగి రోహిణి. రోహిణి పట్ల చంద్రుడు ఎక్కువ ప్రేమను, అభిమానాన్ని చూపిస్తూ మిగిలిన వారి పట్ల అశ్రద్ధ చూపించసాగాడు చంద్రుడు. అప్పుడు మిగిలిన వారంతా దుఃఖించి తన తండ్రితో తన బాధను చెప్పుకున్నారు. దీంతో దక్షుడు సహజంగానే కోపిష్టి కనుక చంద్రుణ్ణి క్షయవాదితో కృషించమని శపించాడు. అప్పుడు చంద్రుడు మెల్లమెల్లగా కళావిహీనుడు అవ్వసాగాడు. దీంతో పరమేశ్వరుని దగ్గరికి వెళ్లి ఆయన్ను ప్రార్థించగా పరమేశ్వరుడు దక్షుణ్ణే ఉపాయం అడగమని శివుడు చెప్పాడు. దీంతో దక్ష ప్రజాపతికి నమస్కరించగా దక్ష ప్రజాపతి చంద్రుడితో ఇలా అన్నాడు. అందరినీ ఒకేలా ఎందుకు చూడటం లేదని దక్షుడు అడిగాడు. దీనికి చంద్రుడు, సృష్టిలో వైవిధ్యం ఉండగా అందర్నీ ఒకేలా ఎలా చూసుకుంటామని చంద్రుడు దక్షుణ్ణి తిరిగి ప్రశ్నించాడు. రోహిణి సౌందర్యవతి కావున ఆమెకు ఎక్కువ ప్రేమాభిమానాలు అందిస్తున్నాను అని చెప్పాడు. దీంతో దక్షుడు, రూపాల్లో తారతమ్యం చూపకూడదు. నా కుమార్తెలలో 9 మంది దేవతా స్వరూపులు, మిగతా 9 మంది మానవ స్వరూపాలు, ఇక తక్కిన మిగతా 9 మంది రాక్షస స్వరూపాలు. కావున గుణాల్లో భేదాభిప్రాయాలు ఉన్నా గాని అగ్ని సాక్షిగా చేసుకున్న ప్రమాణాలు తప్పకూడదు అని చెప్పాడు. తమ పుత్రికలను చంద్రుడు క్షోభకు గురిచేశాడు కనుక అతడికి క్షయరోగం కలిగిందని దక్షుడు తెలిపాడు. అందరి పట్ల పక్షపాత వైఖరి లేకుండా యోగముగా ఉండాలని చెప్పాడు. పక్షపాత వైఖరి లేకుండా మెలగాలని దక్షుడు చంద్రుడికి చెప్పాడు. అందుకు గాను రోజుకొక్క భార్యతో గడపమని ఆ 27 దినములు 27 యోగాలు అవుతాయని చెప్పాడు. అలా ఉండటం వలన క్షయరోగం క్రమంగా క్షీణిస్తుందని చెప్పాడు. శుక్లపక్షంలో వృద్ధిని పొందుతూ కృష్ణపక్షంలో కళావిహీనుడు అవుతాడు. ఈ ఉపాయాన్ని దక్షుడు చెప్పాడు. నా శాపం అమోఘం కనుక దాన్ని తొలగించటం సాధ్యం కాదని చంద్రుడికి చెప్పాడు. పైగా చంద్రుడు జరిగిందాన్ని మరచిపోయే ప్రమాదం ఉంది కనుక ఈ విధానాన్ని అలా ఉండనివ్వమని చెప్తాడు దక్షుడు.
దీంతో చంద్రుడు దక్షిణికి నమస్కరించి అతని ఆజ్ఞ ప్రకారం చంద్రుడు నడుచుకోసాగాడు. ఆనాటి నుండి చంద్రుడు క్రమంగా కాంతి పెరుగుతూ ఉంటాడు. పౌర్ణమికి మరింత కాంతిని పెంచుకోసాగాడు. పౌర్ణమి నుండి కాంతి తగ్గుతూ అమావాస్య వరకు పూర్తిగా కాంతిని కోల్పోతాడు చంద్రుడు. ఈ విధంగా చంద్రునికి అమావాస్య పౌర్ణములు ఉంటాయి. ఇక హోలీ పౌర్ణమి రోజు ఇంట్లో ఏ ఆకును కట్టుకోవాలి? ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే అనేక సమస్యలు ఎదురవుతాయి. నరపీడ, నరదిష్టి ఎక్కువగా ఉంటే ఇంట్లో అనేక బాధలు, సమస్యలు ఎక్కువగా ఉంటాయి. మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి బయట ఎక్కడెక్కడో తిరిగి ఇంట్లోకి వస్తాం. దీంతో నెగిటివ్ ఎనర్జీ, నరదిష్టి, నరపీడ మనతో పాటే మన ఇంట్లోకి వచ్చేస్తుంటాయి. ఒక ఇంట్లో నరదిష్టి, నెగిటివ్ ఎనర్జీ ఉందంటే ఆర్థిక ఇబ్బందులు, సంతానం లేకపోవటం, వివాహం ఆలస్యం అవటం, భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవటం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత కొరవటం, అదేవిధంగా పెళ్లి ఆలస్యం అవటం, ఉద్యోగాలు లేకపోవటం, ఇంట్లో అనారోగ్యాలకు గురి కావటం, ఇలా అనేకం జరుగుతుంటాయి. ఇలాంటి సమస్యలు ఏమున్నా అవన్నీ కూడా తొలగిపోవాలంటే ఈ హోలీ పౌర్ణమి శుక్రవారం కలిసొచ్చిన రోజు బంగారం కంటే ఎక్కువ విలువైన ఈ కొమ్మలను ఇంటి గుమ్మానికి కట్టుకోవాలని పండితులు చెబుతున్నారు. మరి ఇంతకీ ఆ కొమ్మ ఏంటి? అదేదో కాదు, గార కొమ్మ, గార చెట్లు. గార కొమ్మ, గార చెట్లు ఉంటాయి. ముఖ్యంగా ఇవి ఊరి చివర్లో ఉంటాయి. పల్లెటూరులో ఈ చెట్లు, కొమ్మలు ఎక్కువగా లభిస్తాయి. ఈ చెట్లు మన ఇంటికి ఆనందాన్ని తెస్తాయని ఎవరికీ తెలీదు. ఎందుకంటే ఈ గార చెట్టుకి అత్యంత శక్తులు ఉంటాయి. శూన్య తిథి అయిన పౌర్ణమి రోజు ఈ గార కొమ్మను సేకరించి పసుపు దారంతో, లేదంటే గార కొమ్మ ఆకులు సేకరించి పసుపు దారంతో ఈ ఆకులను తోరణంగా కట్టి ఇంటి గుమ్మానికి కట్టాలి. ఇంటి మెయిన్ ఎంట్రన్స్ లో గుమ్మానికి పసుపు దారంతో గార కొమ్మలను తోరణాలుగా కట్టాలి. ఇలా కట్టినట్టయితే ఇంట్లో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోయి ఐశ్వర్యం వస్తుంది. ఒకవేళ మీరు తోరణాలుగా కట్టలేకపోతే ఒక గార కొమ్మను సేకరించి హోలీ పౌర్ణమి రోజు రాత్రి 9 గంటలలోపు గార కొమ్మను ఇంటి మెయిన్ డోర్ పక్కన గాని, లేదంటే ఇంటి మెయిన్ గేటు దగ్గర గాని, పక్కన గోడ మీద ఆ కొమ్మను ఉంచితే చాలు. అది చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అదేవిధంగా ఈ రెండో కూడా చేయలేని వారు ఇంట్లో హోలీ పౌర్ణమి రోజు సాయంత్రం 9 లోపు 9 పసుపు కొమ్మలను సేకరించి 9 పసుపు కొమ్ములను సేకరించి పసుపు దారంతో వాటిని తోరణంగా కట్టి ఇంటి గుమ్మానికి ఉంచాలి. ఇంటి మెయిన్ ఎంట్రన్స్ కి గేటు దగ్గర ఈ పసుపు కొమ్ములతో తోరణాన్ని లేదా గార ఆకులతో పసుపు దారంతో తోరణంగా చేసి కట్టాలి. లేదంటే గార చెట్టు కొమ్మను ఇంటి మెయిన్ ఎంట్రన్స్ గేటు పక్కన ఉంచాలి. ఇలా చేసినట్టయితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోతుంది. నరదృష్టి, నరదోష, నరకోశ అవన్నీ కూడా పటాపంచలైపోతాయి. మీకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.